వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ అకాడమీ. సో పాలిటీలో మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో కరెంట్ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ సెషన్లో మనం 2 యూనిట్స్ అన్నమాట, మనకు తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 2 ఎగ్జామినేషన్స్లలో పాలిటీలో పేర్కొన్న యూనిట్ 3, యూనిట్ 5 డిస్కస్ చేద్దాం. అయితే ఇవి యూనిట్ నెంబర్స్ మారొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా సిలబస్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశే కాదు, మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినాను, సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ టాపిక్స్ అనేవి సిలబస్లో భాగమే. సో వాటిని మనం చర్చిస్తున్నాం. సో ముందుగా మనకు 3rd యూనిట్ అనేది ఏ అంశాన్ని పేర్కొన్నది అని అంటే డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, అంటే భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు అని అర్థము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్. సో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక సంబంధాలు. సో ఇవి మనం ఆర్టికల్ నంబర్స్ కానీ మిగతా ఇష్యూస్ జోలికి వెళ్ళము. మనము కేవలము ఈ టాపిక్ సంబంధించి కరెంట్ ఇష్యూస్ తోటి మాత్రమే కనెక్ట్ అవుతామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు రిలేషన్స్లో కనుక చూస్తే ఇటీవలి కాలంలో మనకు గవర్నర్ పాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అనేది ఉంది. సో ఏ రాష్ట్రాల్లో ఈ అంశం చర్చకు వచ్చింది అంటే గాన మనకు తమిళనాడు రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో, తెలంగాణలో, ఢిల్లీలో. సో ఢిల్లీలో అంటే లెఫ్టినెంట్ గవర్నర్గా మనం చెప్పొచ్చు. ఇన్ని రాష్ట్రాల్లో మనకు పెద్ద ఎత్తున ఈ అంశం చర్చించారు. సో తమిళనాడులో ఎందుకు? పాయింట్ నంబర్ 1, మనకు శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 2 సందర్భాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఏ సందర్భాలు అవి? ఒకటి, కొత్తగా శాసనసభ కొలువుదీరినప్పుడు. మనకు అసెంబ్లీ ఎన్నికలు కాగానే కొత్త శాసనసభ, కొత్తగా ఎన్నికైన సభ్యులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదలు గవర్నర్ అడ్రస్ చేస్తారు. ఇది ఒకసారి. రెండవసారి వచ్చేసి ప్రతి సంవత్సరము మొదటి సెషన్లో మనకు సాధారణంగా 2 సమావేశాలకు వ్యవధి 6 నెలలు మించరాదు కాన్స్టిట్యూషన్ ప్రకారము. గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 6 months అన్నమాట. సో మరి 6 నెలలు మించరాదు కాబట్టి 6 నెలల లోపనే ఒక సమావేశం పెట్టాలి. అయితే స్టార్టింగ్ నుంచి ఒక సాంప్రదాయ లాగా మనకు 3 సెషన్స్ జరుగుతూ వస్తున్నాయి. బడ్జెట్ సెషన్ అని చెప్పి ఫిబ్రవరి, మార్చి నెలల్లో, ఆ తర్వాత మాన్సూన్ సెషన్ అని చెప్పి వానాకాలంలో, అండ్ డిసెంబర్లో మరొకసారి జనరల్గా మనకు వింటర్ సెషన్, శీతాకాల సమావేశాల రూపంలో నిర్వహిస్తున్నారు. అయితే సంవత్సరంలో మొదట జరిగేది మనకు బడ్జెట్ సెషన్ అంటున్నాం కదా, ఆ సెషన్లో కూడా మొట్టమొదలు గవర్నర్ ప్రసంగిస్తారు. మరి ఈ గవర్నర్ ప్రసంగం అనే అంశానికి సంబంధించి తమిళనాడు, తెలంగాణ వార్తల్లో ఉన్నాయి. ఎందుకు తమిళనాడు, తెలంగాణ వార్తల్లో ఉన్నాయి అనిగానే మనం ప్రశ్నిస్తే, తమిళనాడులో ఈ గవర్నర్ ఇచ్చే ఎక్కడైనా సరే గవర్నర్ ఇచ్చే ప్రసంగం ప్రభుత్వం ఇస్తుంది, అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఇచ్చిందే చెప్పాలి. కానీ అక్కడ మాత్రం గవర్నర్ దీన్ని ఎక్సీడ్ అయ్యారు. సో తను వేరే టెక్స్ట్ని చదవడం స్టార్ట్ చేసినారు. అయితే దీన్ని రికార్డ్స్లోంచి తొలగించాలి అని చెప్పి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు తమిళనాడు రాష్ట్రంలో. ఇలా తీర్మానాన్ని ప్రవేశపెట్టే క్రమంలో మరి అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు. సో ఈ విధంగా ఒక సందర్భంలో వార్తల్లోకి వచ్చింది. అంటే ఇది గవర్నర్ చేసిన వ్యవహారం కదా, కేంద్రానికి ఏం సంబంధం అంటే గవర్నర్ ద్వారా రాష్ట్రాలను కేంద్రం నియంత్రించాలని చూస్తుంది అని చెప్పి ఇది ఒక అపవాదో వాస్తవమో తర్వాత మనం ఏ బయాస్డ్గా లేకుండా న్యూట్రల్గానే రాయాలి, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ రైటింగ్ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ సివిల్స్. సో ఇది ఒక సందర్భం. రెండవ సందర్భం ఏంటంటే మనకు స్పష్టంగా మనకు పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం అంటే గవర్నర్ ముఖ్యమంత్రి సూచన మేరకే, కార్యనిర్వాహక వ్యవస్థ సూచన మేరకే మంత్రుల అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా తమిళనాడులో ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా ఒక మంత్రిని తొలగించడం, తిరిగి ఎలాంటి శాఖ లేకుండా తిరిగి తీసుకోవడం, ఈ విధంగా వివాదాస్పదం అనేది జరుగుతూ ఉన్నది. అండ్ తెలంగాణలో అంటే మనకు అసలు గవర్నర్ ప్రసంగమే జరగలేదన్నమాట. 2022లో మనకు సంవత్సరంలో మొదటిసారి గవర్నర్ ప్రసంగించాలి, అసలు గవర్నర్ ప్రసంగమే జరగలేదు మొదటిసారి. మరి ఎందుకు అని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తే, గత సెషన్ అనేది మనకు కొనసాగింపు ఇది. సో ఇది గత సెషన్ మేము ఏదైతే స్టార్ట్ చేసినామో దాని కొనసాగింపు మాత్రమే, ఇది కొత్తది కాదు. సో ప్రోరోగ్ కాలేదు అని చెప్తూ ఒక టెక్నికల్ ఇష్యూస్ని తెరపైకి తెచ్చారనమాట. సో ఆ విధంగా తెలంగాణలో ఇష్యూ ఉన్నది.
కేరళలో కూడా మనకి ఈ సందర్భం ఒకటి వార్తల్లోకి వచ్చింది. సో ఒక మంత్కి చెప్పారనమాట, హెచ్చరించారు గవర్నర్ ఏమని, యూ విల్ బీ ఇన్ ద పొజిషన్ డ్యూరింగ్ మై ప్లెజర్ అని, అంటే నాకు విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మీరు పదవిలో ఉంటారు అని చెప్పి. కానీ విశ్వాసం ఉండడం కోల్పోవడం అన్నది ముఖ్యమంత్రికి సంబంధించింది, ముఖ్యమంత్రి సలహా మేరకే చేయాలి. సుప్రీంకోర్టు కూడా శంషేర్ సింగ్ కేసులో మనకి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఢిల్లీలో కూడా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది నేటికి కొనసాగుతూనే ఉన్నది. రైట్. అండ్ దెన్ మనకు హర్ఘర్ జల్ ఈ అంశానికి సంబంధించి కూడా మనకు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ రూపంలో 3 జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పి 3 ఉన్నాయి. రైట్. సో ఈ వాటర్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. అయినా కేంద్రం హర్ఘర్ జల్ అనే ఒక పథకాన్ని ప్రారంభించడం అప్పట్లో వివాదాస్పదమైంది. అంటే ఈ పథకం సక్సెస్ అవుతా ఉన్నది. ఈ పథకంలో భాగంగా చాలా మేరకు హౌస్ హోల్డ్స్కి నీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడగొచ్చు అనమాట, నీరు అనేది ఏ జాబితాలో ఉంటుంది అని, రాష్ట్ర జాబితాలో. అదేవిధంగా సహకార వ్యవస్థ అనేది భారతదేశంలో 1904లో ప్రారంభమైంది, కానీ ఇది రాష్ట్ర జాబితాలోని అంశము. అయినా కేంద్రంలో మనకు సహకార మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటైంది. ఇటీవల కాలంలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బిల్ అనేది కూడా ఒకటి ఆమోదం పొందింది. సో ఈ విధంగా శాసనపరంగా కూడా ఈ విధమైన గవర్నర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి కరెంట్ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ చూస్తే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్. సో ఇటీవల ఇది ఆమోదం కూడా పొందింది లోక్సభలో. మరి దీనికి సంబంధించి ఏంటి అని అంటే నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అని ఏర్పాటవుతుంది. అంటే జాతీయ రాజధాని పౌర సేవల ప్రాధికార సంస్థ. యాక్చువల్గా దేనికి సంబంధించింది అని అంటే ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్, ప్రాసిక్యూషన్ శాంక్షన్స్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, విజిలెన్స్ ఇష్యూస్ అనమాట. ఎవరిపైన? మనకు సివిల్ సర్వీసెస్ అధికారులపైన. సో ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ అధికారులు, గ్రూప్ ఏ సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించి బదిలీలు కానీ, పోస్టింగులు కానీ, వాళ్ళపైన ఆంక్షలు విధించడం, ఇవన్నీ కూడా ఎవరి చేతిలోకి వెళ్తాయంటే నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ చేతిలోకి వెళ్తాయి. అక్కడి ప్రభుత్వం ఏమంటుంది, ఇది మాకు సంబంధించింది అని అంటుంది. సో కానీ యాక్చువల్గా దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు చెల్లదని చెప్పింది. అయినా ఆర్డినెన్స్ రూపంలో మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చారు. ఇది మళ్ళీ ఆర్డినెన్స్ అనేది మనకు వార్తల్లో ఉంది. ఆర్డినెన్స్ అనేది మనకు చట్టంగా మారాలి. సో ఆర్డినెన్స్ గురించి కూడా నేను మీకు ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మరి నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీలో ఎవరెవరు ఉంటారు అంటే చీఫ్ మినిస్టర్ ఉంటారు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చీఫ్ సెక్రటరీ కేంద్రం నుంచి వస్తాడు. అండ్ అదేవిధంగా అంటే ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ కేంద్రం నుంచి వస్తాడు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కేంద్రం నుంచి వస్తాడు. అండ్ మనకు చీఫ్ మినిస్టర్ నేతృత్వం వహిస్తారు, ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. కానీ చివరకు నిర్ణయం తీసుకునేది ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకుంటాడు. ఆయన డిసిషన్ ఫైనల్ అన్నమాట. అంటే ఈ విధంగా రాష్ట్రానికి ఉన్న అధికారాన్ని కేంద్రం ఈ మార్గంలో చేజిక్కించుకుంది అని చెప్పి చెప్తున్నాడు. సో అది దీని ప్రాబ్లం అన్నమాట. రైట్. అండ్ మరి ఇంకా దీనికి సంబంధించి మనం వెళ్ళే ముందు ఆర్డినెన్స్ అనేది ఒకదాన్ని చూద్దాము. ఆర్డినెన్స్ అనేది సో ఇక్కడ మీకు ఎంటీ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ 123 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఆర్టికల్ 213 ప్రకారము గవర్నర్లు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టంగా పేర్కొనవచ్చు. సభలు సమావేశాల్లో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సి వస్తే ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే క్యాబినెట్ సూచన మేరకే ఆర్డినెన్స్ జారీ చేయాలి అని చెప్పి మనకు సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో చెప్పింది. సో సాధారణంగా ఆర్డినెన్స్ మనకు 6 నెలలు అమల్లో ఉంటుంది, 6 months అన్నమాట. 6 నెలలు అమల్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1వ తేదీన ఆర్డినెన్స్ ఇచ్చారనుకోండి, సో 6 నెలల పాటు అంటే జూన్ 30న ముగిసిపోతుంది. కావాలంటే మళ్ళీ ఆర్డినెన్స్ ఇచ్చుకోవచ్చు అదే అంశం పైన, కానీ 6 నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది. రెండో అంశం ఏంటనంటే రెండో అంశం సమావేశమైనాక 6 weeks పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే నేను ఫస్ట్ సందర్భంలో ఏం చెప్పినాను, జనవరి 1 నాడు ఆర్డినెన్స్ అనేది ఇస్తే జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1న ఆర్డినెన్స్ ఇచ్చారు, ఫిబ్రవరి 1న సభా సమావేశాలు స్టార్ట్ అయినాయి అనుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి 6 వారాలు మాత్రమే మనకు అమల్లో ఉంటుంది. సో ఈ 6 వారాల లోపల చట్టం కావాలి. అంటే ఫిబ్రవరి 1 నుంచి 6 వారాలు అంటే సుమారుగా మార్చ్ 15th.
మామూలుగా అయితే జూన్ 30th వరకు టైం ఉంటుంది, కానీ మార్చ్ 15th నాడే ఇక్కడ ఎక్స్పైరీ అయిపోతుంది. అంటే ఓకే ఆర్డినెన్స్ చెల్లదన్నమాట. ఎందుకంటే సభా సమావేశం స్టార్ట్ అయినాయి కాబట్టి. స్టార్ట్ కానప్పుడు 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. స్టార్ట్ అయితే మాత్రం స్టార్ట్ అయిన తేదీ నుంచి 6 వారాల పాటు అమల్లో ఉంటుంది. సో ఇట్లాగే క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్డినెన్స్ ఎంతకాలం పాటు సాధారణంగా అమల్లో ఉంటుంది? 6 నెలలు. సమావేశాలు స్టార్ట్ అయినాక ఎంతకాలం అమల్లో ఉంటుంది? 6 వారాలు. గరిష్టంగా ఎంతకాలం అమల్లో ఉంటుందని మరొక క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 6 months 6 weeks అనమాట. జనవరి 1st నాడు వచ్చింది ఆర్డినెన్స్, జూన్ 30వ తేదీన ఆర్డినెన్స్ ఇచ్చారు, సభా సమావేశం స్టార్ట్ అయిన అనుకుందాం. ఇక్కడి నుంచి మరొక 6 months మనకు అందుబాటులోకి వస్తుంది. సో 6 months 6 weeks. గరిష్టంగా ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 6 months 6 weeks అని చెప్పుకోవచ్చు. సో 222 days అనుకోవచ్చు. అదేవిధంగా 7.5 months అని కూడా అనుకోవచ్చు. 7.5 months అని కూడా అనుకోవచ్చు. సో ఇది ఆర్డినెన్స్కు సంబంధించింది. ఢిల్లీకి చెందిన ఆర్డినెన్స్ అనేది మనకు రిలీజ్ అయింది. రైట్, ఇదొకటి మనకు తాజా అంశం. మూడోది వచ్చేసి మనకు ఆర్థిక సంబంధాలు కానీ చూస్తే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 101 ప్రకారము జిఎస్టీ అనేది వచ్చింది. సో 101 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము జిఎస్టీ అనేది తీసుకొని వచ్చినారు. సో జిఎస్టీ అనేది మనకు 50 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. లోక్సభ, రాజ్యసభ, భారత రాష్ట్రపతితో పాటు మనకు 50% రాష్ట్రాలు అంగీకరించిన మేరకే మనకి వచ్చినాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇటీవలి కాలంలో మనకు కేంద్రం పన్నులు విధించింది అనుకోండి, పన్నుల్లో రాష్ట్రాలకు కూడా కంపల్సరీగా వాటా ఉంటుంది. ఆర్థిక సంఘం చేసిన సూచన మేరకు పన్నుల్లో వాటాలు అనేవి ఇస్తారు. అయితే సెస్ కానీ డ్యూటీ కానీ విధిస్తే అది లైక్ మనకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాష్ట్రాలకు వాటా ఉండదు. అయితే ఇటీవలి కాలంలో ఎక్కువగా డ్యూటీస్ విధిస్తున్నారు. కాబట్టి రాష్ట్రాలకు రావాల్సిన డబ్బుని ఈ రూపంలో కేంద్రం తీసుకుంటుంది అని చెప్పి విమర్శలు ఉన్నాయి. సో ఈ అంశాన్ని కూడా మనకు ఆర్టికల్ 270, 271లో ఈ అంశాలన్నీ ఉంటాయి, కూడా మీరు చదువుకోండి. వార్తల్లో ఉంది కాబట్టి నేను మీకు ఆ హింట్ అనేది ఇచ్చినాను అనమాట. రైట్, సో ఇవి మనకు ఫెడరల్కి సంబంధించిన రీసెంట్గా వార్తల్లో ఉన్నవి. మరి అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3లో 5th యూనిట్లో భాగంగా అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రొసీజర్ యాక్ట్ అంతా మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు. ఇక్కడ లేటెస్ట్ మనకు అమెండ్మెంట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాము. సో 100th అమెండ్మెంట్ మనకు బంగ్లాదేశ్తో ఎన్క్లేవ్స్ అప్పగించుకోవడానికి సంబంధించిందనమాట. సో భారతదేశము విదేశాలతో భూభాగాలను పంచుకుంటే మాత్రం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. మన దేశంలోని ఒక రాష్ట్రాన్ని విడదీసినా లేదా కలిపినా కేవలం పార్లమెంట్ చట్టం సరిపోతుంది. కానీ ఇతర దేశాలతో మనం ఇలాంటి భూమికి సంబంధించిన వ్యవహారాలు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది ఆర్టికల్ 2 ప్రకారము. ఆ విధంగా 100వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే బంగ్లాదేశ్తో ఎన్క్లేవ్స్కు ఇచ్చిపుచ్చుకునే దానికి సంబంధించింది. మరి 101 అయితే జిఎస్టీ చూసాం. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఆర్టికల్ 342A, ఆర్టికల్ 338B ఈ రెండింటిని మనకు ఏర్పాటు చేశారు. సో దీని ప్రకారం ఏంటి అని అంటే మనకు కేంద్ర ప్రభుత్వం రైట్ ఈ బీసీలను క్లాసిఫై చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. రైట్, కేంద్ర ప్రభుత్వము బీసీలను క్లాసిఫై చేసే, అదేవిధంగా ఎన్సీబీసీ ఏర్పాటు చేశారు. 338B ద్వారా ఏమి ఏర్పాటు చేశారు? ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ అదేవిధంగా లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు? 342 క్లాస్ A ప్రకారము సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఒక రాష్ట్రానికి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి గుర్తిస్తారనమాట. సో ఈ 102వ రాజ్యాంగ సవరణ చదివినప్పుడే మీరు 105వ రాజ్యాంగ సవరణను కూడా చూడాలి. ఇందులో ఏమని పేర్కొన్నారు అంటే మనకు రాష్ట్రాలు కూడా ఈ సోషల్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్రాలకు కూడా కల్పించినారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అధికారం రాష్ట్రపతికి వస్తే 105వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు వచ్చినాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఆర్టికల్ 340 దీని ప్రకారం ఆర్టికల్ 340
మనకు వార్తల్లో ఉన్నది. ఆర్టికల్ 340 ప్రకారమే బీసీ కమిషన్, బీసీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ ని ఏర్పాటు చేశారు భారత రాష్ట్రపతి. సో మనకు అందుకు అనుగుణంగా జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు గతంలో. అనేక పొడిగింపుల తర్వాత రీసెంట్ టైమ్స్లో వారు తమ నివేదికను సమర్పించేసినారు. అయితే నివేదికలోని వివరాలను ఇంతవరకు వెల్లడించలేదు. సో ఏ ఆర్టికల్ ప్రకారం జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేశారంటే ఆర్టికల్ 340 ప్రకారం ఓకే ఆ కమిటీని అపాయింట్ చేశారు. 103rd అమెండ్మెంట్ యాక్ట్ మనకు ఈడబ్ల్యూఎస్ ఎకానమికల్లీ వీకర్ సెక్షన్. సో ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా మరి అగ్రవర్ణాలుగా చెప్పుకుంటున్న వారిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను 10% రిజర్వేషన్ కల్పిస్తూ మనకు ఈ అమెండ్మెంట్ అనేది జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ 104th అమెండ్మెంట్ మనకు లైక్ ఎస్సీ ఎస్టీలకు మరొక 10 సంవత్సరాల పాటు చట్టసభల్లో రిజర్వేషన్ను పొడిగించారనమాట. సో ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగే వ్యవస్థలు లోక్సభ అండ్ రాజ్యసభ వీటికి ఇది లోక్సభ అసెంబ్లీలకి ఇది వర్తిస్తుంది. రాజ్యసభలో రిజర్వేషన్ ఉండదండి. సో పరోక్షంగా ఎన్నికయ్యే వ్యవస్థలకు రిజర్వేషన్ ఉండదు. ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రం రిజర్వేషన్. సో లోక్సభ శాసనసభ వీటికి రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లకు కూడా లోక్సభలో స్థానం కల్పిస్తూ ఉన్న ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించేసినారు. రైట్. అండ్ 105th అమెండ్మెంట్ ఆల్రెడీ చూసాం. మన రాష్ట్రాల్లో కూడా సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని లైక్ వాళ్ళు రాష్ట్రాలకు కూడా గుర్తించే పవర్ ఇచ్చింది. సో ఇవి మనకు ఈ 2 యూనిట్స్ సంబంధించింది. ఇంకా ఓకే వితిన్ 1 or 2 క్లాసెస్లో పాలిటీ అయిపోగొట్టి మరొక సబ్జెక్ట్తో మీకు కరెంట్ ఇష్యూస్ ఇదే విధంగా ఒక్కొక్క టాపిక్ తీసుకోవడం దాంట్లో కరెంట్ ఇష్యూస్ డిస్కస్ చేస్తూ మీకు గ్రూప్ 2కు సమాయత్తం చేస్తుంది అమిగోస్ ఐఏఎస్ అకాడమీ. సో ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.